తన తప్పును అంగీకరించినట్టుగా తెలుస్తుంది. విచారణలో తొలుత ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ తనదైన శైలిలో సమాధానాలిచ్చారట పోసాని. వైకాపా హయాంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలు, బూతులున్న వీడియోల్ని పోలీసులు ఆయన ముందు చూపించారట. ఇవి చట్టవిరుద్ధం కాదా అని సూటిగా ప్రశ్నించారట. ప్రతిదానికి తనదైన స్టైల్లో లవ్ యూ రాజా అంటూ వింతగా జవాబులిచ్చారట పోసాని. దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా చివరకు ఆ మాటలన్నీ తనవేనని, తాను నేరం చేశానని అంగీకరించారట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ను ఎందుకు తిట్టాల్సి వచ్చింది అని పోలీసులు అడిగిన ప్రశ్నలకు వారి కుటుంబ సభ్యుల్ని సైతం ఎవరైనా అనుచితంగా మాట్లాడాలని ప్రోత్సహించారని అడగ్గా మౌనం దాల్చారట పోసాని. ఒక్కోసారి అవును రాజా, చెప్పుడు మాటలు విన్నా అని చెప్పుకొచ్చారట. తన వ్యాఖ్యల వ్యవహారం ఇంతవరకు వస్తుందని తెలియక తప్పు చేశానంటూ పోలీసులతో చెప్పేశారట. ఏదైనా పదవిని ఆశించి ఆనాటి ప్రతిపక్ష నేతలపై అనుచితంగా మాట్లాడారని పోలీసులు ప్రశ్నించగా మీ వ్యాఖ్యలు ప్రతిఫలంగానే పదవులు వచ్చాయని కూడా పోలీసులు ప్రశ్నించారట. పోలీసుల విచారణను వీడియో, ఆడియో రికార్డింగ్ చేశారు. ఈ విచారణ నివేదికను కోర్టులో మెజిస్ట్రేట్కు సమర్పించనున్నారు పోలీసులు. జనసేన నేత మణి ఇచ్చిన ఫిర్యాదుపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్లో నమోదైన కేసులో బుధవారం రాత్రి పోసానిని హైదరాబాద్లోని నివాసంలో అరెస్టు చేశారు. గురువారం ఉదయం 11:30 సమయంలో ఆయన్ను ఓబులవారిపల్లె తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నివేదిక వచ్చిన తర్వాత విచారణ చేపట్టారు. మధ్యాహ్నం 1:30 వరకు విచారణ కొనసాగింది. ఆ తర్వాత మరలా రాత్రి 9 గంటల వరకు విచారణ చేశారు. ఎన్ని ప్రశ్నలు వేసినా పోసాని అడ్డదిడ్డంగా సమాధానాలు ఇచ్చుకుంటూ ముందుకు సాగారట. కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. దీనిపై పోలీసులు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై సెక్షన్లు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి ఒక కులాన్ని అవహేళన చేయడంతో పాటు సినీ పరిశ్రమను ఒకే కులానికి ఆపాదించేలా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. అవార్డు కమిటీలో అంతా ఒకే కులానికి చెందినవారు ఉండటంతో 2015లో తనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరించానన్నారు. జీవో పరిశీలించగా అది వాస్తవమని కూడా తేలింది. కులాలు, సినీ హీరోల అభిమానుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు, చర్చల్లోనూ పాల్గొన్నారు అని ఆ ఫిర్యాదులో పోలీసులు పేర్కొనడం విశేషం.